ఇట్లాంటివి చేసిండు తప్ప కొత్త కంపెనీలు పెట్టి కొత్తగా అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే పని వాళ్ళు చేయలేదు. కాబట్టి వాళ్ళకి ఇచ్చే రాయితీలేమి వాళ్ళు డబ్బులు మూట కట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ఉపయోగపడట్లేవని తేలిపోయింది. అట్లనే సుక్కరాములు ప్రారంభంలోనే ఒక మాట చెప్పాడు, రోజుకు 178 రూపాయలు ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ కనీస వేతనాల జీవో, కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇచ్చిన జీవో. ఎందుకు అంత తక్కువ కనీస వేతనం చెప్పాడు అంటే నెలకు 4,628 రూపాయలు. 4,628 రూపాయలతో ఏ కుటుంబం అయినా బతుకొద్దా? తాగా ఎక్కడ పెట్టుకోవాలి మోడీ ఈ ప్రశ్నకు? కానీ ఇచ్చింది జీవో. ఎందుకు ఇస్తున్నారు ఇట్లాంటి జీవోలు అని అంటే, ఎక్కువ మినిమం వేజ్ నిర్ణయిస్తే, కార్మికులు కోరుతున్నట్టు 26,000 రూపాయలు మినిమం వేజ్ నిర్ణయిస్తే యజమానులకు లాభం తగ్గుద్దట, యజమానులకు కొత్త కంపెనీలు పెట్టాలి, ఉత్పత్తి పెంచాలనే ఉత్సాహం తగ్గుద్దట. అందుకని వాళ్ళు నిరుత్సాహపడి ఇక పెట్టుబడులు పెట్టరట. విదేశీయులు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడితే మాకు పెద్దగా లాభాలు రావని ఇక్కడ పెట్టుబడులు పెట్టరట. అందుకని ఇక్కడున్న పెట్టుబడిదారులు కానీ విదేశీ పెట్టుబడిదారులు కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, చాలా కంపెనీలు ఓపెన్ చేయాలి, అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి అని అంటే కనీస వేతనాలు తక్కువ ఉంటేనే వాళ్ళు పెడతారట. అందుకని తక్కువ కనీస వేతనాలు జీవో గవర్నమెంట్ ఇస్తారు. ఇప్పుడు ఈ జీవోని పట్టుకొని పోయి ఏ కంపెనీలోనైనా ఈ జీవో ప్రకారం మాకు జీతం ఇవ్వండి అని ఎవరైనా యూనియన్ పెట్టుకొని అడగలిగే పరిస్థితి ఉందా? ఇప్పటికే 10,000 వచ్చి ఉంటాయి ఎంత చిన్న కంపెనీ. ఇప్పుడు మోడీ ఇచ్చిన జీవో పట్టుకొని పోతే నీ జీతం సగం చేయాలి, మోడీ చెప్పిన ప్రకారం ఇప్పటికే నీకు చాలా ఇస్తున్న పోమంటాడు. ఇది ఈరోజు మనకు కనబడుతున్నది. అందుకని ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆదేశాలు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకే ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు ఇప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు ఎంత? ఇప్పుడు సుమారు 7 లక్షల కోట్లు అంటున్నారు. ఈ బడ్జెట్లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న రాయితీలు సుమారు 7 లక్షల కోట్లు అంటున్నారు. నర్సారెడ్డి గారు చాలా వివరంగా విద్యకి ఎంత పెట్టిండు, వైద్యానికి ఎంత పెట్టిండు వివరంగా చెప్తున్నారు. 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు, 86,000 కోట్లు. రక్షణకు మాత్రం 6 లక్షలకు పైన. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు వేళ్ల మీద లెక్కించగలిగిన వాళ్ళకి మాత్రం 7 లక్షల కోట్లు రాయింది. అంటే అంబానీ బొజ్జ, అదానీ బొజ్జ నింపుతున్నారు. ఇట్లాంటి విధానాలు అనుసరించడం వల్లనే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఒక్క ఏడాదిలో ఈ శతకోటీశ్వరుల సంపద 3 పెరిగింది. సుమారు 25 లక్షల కోట్ల నుంచి 93 లక్షల కోట్లకు పైన పెరిగింది. 3 పెరిగింది శతకోటీశ్వరుల సంపద ఒక్క ఏడాదిలో. మరి ఏ కార్మికుడి వేతనం 3 పెరిగింది? ఏ వ్యవసాయ కూలి వేతనం 3 పెరిగింది?